హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం ఆవకాయ. ఇంకా ప్రిపేర్ చేశాను, ఈ వీడియోలో చూసేద్దాం రండి. మనం బెల్లం ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి కలెక్టర్ కాయలు బాగుంటాయండి. పులుపు తక్కువగా ఉన్న మామిడికాయలు కూడా బాగుంటాయి. ఎక్కువగా కలెక్టర్ కాయలనే బెల్లం ఆవకాయగా ఉపయోగిస్తాము. మామిడికాయలు తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి వాళ్ళ చేతనే కట్ చేయించామండి. వాళ్ళైతేనే సమానంగా కట్ చేస్తారు. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కొలుచుకుందామండి. గిన్నె కానీ గ్లాస్ కానీ, నాకైతే ఈ గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు అయ్యాయండి. మనం మామిడికాయ ముక్కల్ని ఏ గిన్నెతో అయితే కొలిచామో అదే గిన్నెతో గిన్నె నిండుగా కారాన్ని తీసుకోవాలండి. ఆ గిన్నె నిండుగానే ఆవు పిండిని తీసుకోవాలి. ఆ గిన్నెకి సగం సాల్ట్ని వేసుకోవాలి. ఇంకా గుప్పెడు మెంతులు, గుప్పెడు వెల్లుల్లి రేకలను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. మెంతుల్ని గుప్పుడు అన్నాను, గుప్పుడు కాదండి. 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని వేసుకోండి. ఇంకా దీనిలో ఇప్పుడు బెల్లం తురుము వేసుకోవాలండి. మనం మామిడికాయ ముక్కలను కొలిచిన గిన్నెతోనే 2 గిన్నెల నిండుగా బెల్లం తురుము వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. బెల్లం ఈ విధంగా వేస్తే కరెక్ట్గా తీపి అనేది మనకి సరిపోతుందండి. తీపిని ఇష్టపడేవారు ఇంకొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఒకసారి చేతితో మొత్తం అన్నీ సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలిపేసి అదే గిన్నె నుండిగా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వేసి కలపండి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపి గాజు సీసా కానీ జాడీ కానీ లేదా డబ్బాలో ఆయిల్ని వేసి ఈ ముక్కల్ని వేసేసేయండి. ఈ పచ్చడిలో ఆయిల్ లేనట్టు ఉంటుంది. 2 రోజుల తర్వాత బెల్లం కరిగి పాకంగా వస్తుంది కాబట్టి ఈ పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా వేయక్కర్లేదండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 2 రోజుల పాటు అలా పక్కన ఉంచేసేయండి. 2 రోజుల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి బెల్లం కరిగి పాకం ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసి ఒకసారి బాగా సమానంగా కలిసే విధంగా కలిపేసేయండి. ఉప్పు, కారం, తీపి అన్నీ సమానంగా సరిపోయాయండి. ఆయిల్ కూడా సరిపోయింది. ఇంక ఆయిల్ అయితే నేను వేయడం లేదు. ఒకవేళ ఆయిల్ వేస్తే బెల్లం పాకం వస్తుంది కాబట్టి పలుచుగా ఉంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడు ఈ విధంగా ఉన్న పచ్చడిని 1 గంట 2 గంటల సేపు ఎండలో పెడితే మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా అవుతుంది. అంతేనండి, మా ఇంట్లో తీపి ఆవకాయ అయితే రెడీ. స్పైసీగా, పుల్లగా, స్వీట్గా పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.